ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस, उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है। ग्रुप कैप्टन शुभांशु शुक्ला। ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్ర లభించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. 29014 ग्रुप कैप्टन शुभांशु शुक्ला उड़ान पायलट 29014 ग्रुप कैप्टन शुभांशु शुक्ला ने भारतीय वायुसेना की उड़ान शाखा में फाइटर पायलट के रूप में 17 जून 2006 को कमीशन प्राप्त किया। ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस, उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है। ग्रुप कैप्टन शुभांशु शुक्ला। గతేడాది జూన్ 25, 2025న యాక్సిమమ్ 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన నిలిచారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచారు. అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు ఉండి మైక్రో గ్రావిటీ పైన సుమారు 60కి పైగా కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారం అశోక చక్ర లభించిన వేళ ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకుంటున్న దృశ్యాన్ని చూసి వారి కళ్ళు చెమర్చాయి. ముఖ్యంగా ఆయన భార్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతరిక్ష ప్రయాణం ముగించుకొని సురక్షితంగా భూమికి తిరిగి రావడం ఒకెత్తైతే, ఇప్పుడు గణతంత్ర దినోత్సవం రోజున అశోక చక్ర అందుకోవడం మరొక ఎత్తు అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.